బాగా అనిపించింది. నాకు నిజంగా విశాల్ గారి నుంచి ఏందంటే అప్పుడెప్పుడో మాస్ ఎలివేషన్స్ అని చూపించరు. ఆ తర్వాత అంటే చూసుకుంటే 'పందెం కోడి' గాని ఇలాంటి సినిమాల తర్వాత అంత మాస్ లుక్ అయితే ఎప్పుడు కనపడలే. 'రత్నం' మూవీలో మాత్రం మాస్ లుక్ అనమాట. అసలు నిజంగా ఈ అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇంత అంటే ఇంత కూడా మేకప్ లేకుంటున్నారు భయ్య. చాలా న్యాచురల్‌గా ఉంది. సినిమా చూసినంత సేపు కూడా చాలా డిఫరెంట్‌గా అంటే డిఫరెంట్ జోనర్ ఆ స్టోరీ గాని, ఆ ఫైట్స్ గాని స్టోరీ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే మాత్రం ఫైట్స్ అయితే ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది. ఫీటర్ మాస్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ భయ్య. సినిమాకి సంబంధించి అయితే ఫైట్స్ అయితే సూపర్ భయ్య. విశాల్ అన్న యాక్టింగ్ గురించి చెప్పేది భయ్య ఒకటే చెప్తాను కదా, అసలు ఇంత అంటే ఇంత మేకప్ వేసుకోలేదు. న్యాచురల్ అబ్బా, న్యాచురల్ సినిమా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు హీరోయిన్ డబల్ రోల్ చేయడం అయితే అది హైలైట్. నిజంగా మదర్గా అలాగే హీరోయిన్గా చేయడం అయితే వేరే లెవెల్. ఈ జనరేషన్ తగ్గట్టు ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అయితే అదరగొట్టాడు భయ్య. ఏమన్నా మ్యూజిక్ భయ్య. చూస్తున్నంతసేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం. అసలు ఇంటర్వెల్ బిఫోర్ ఒక ఫైట్ ఉంటుంది భయ్య, మాసు. అసలు మనం చాలా సినిమాలలో ఫైట్లు ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజ్ ఉంటాయి మామూలుగా, అంటే ఎలా అవుతుంది ఏందనేది. కానీ ఇక్కడ కొడతాడు భయ్యా, బాక్స్ బద్దలు అయిపోయింది అనమాట. అలా ఉందన్నమాట. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే నాకు హీరోయిన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంటే మదర్ క్యారెక్టర్గా మ్యూజిక్ చెప్పినా కదా భయ్యా, బాక్స్ బద్దలైపోయింది సినిమా. అలా మామూలుగా లేదు, సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఉంది, అలాగే మంచి మెసేజ్తో ఉంది. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ మంచి సినిమా ఏదైనా ఉందంటే మాత్రం రత్నం సినిమా అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గురించి అయితే ఒకటి చెప్పాలి, మ్యూజిక్ వేరే లెవెల్ భయ్య. ఆ లొకేషన్స్ కానీ అసలు ఏ మాత్రం ఎక్కడ కూడా సినిమా మాత్రం కాంప్రమైజ్ కాలేదు. సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది భయ్య నాకు సినిమా మొత్తం.